వెల్కమ్ టు బర్డ్ మీడియా. నేను మీ పవన్ కృష్ణమూర్తి. ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి హామీలు అమలు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇంకొక కీలక అడుగు వేయబోతోంది. నిరుద్యోగ యువతకి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ఉగాది పర్వదినం సందర్భంగా 10,000 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన జాబ్ క్యాలెండర్ని విడుదల చేయడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే ఆర్థిక శాఖ, సాధారణ పరిపాలన శాఖలు ఈ ప్రక్రియకి సంబంధించి కసరత్తు కూడా పూర్తి చేశాయి. ఉగాది రోజునే అధికారికంగా ఈ జాబ్ క్యాలెండర్ విడుదల చేసే అవకాశం ఉందనేది సచివాలయం నుంచి అందుతున్నటువంటి సమాచారం. ఈ నిర్ణయంతో ప్రభుత్వం ఎన్నికల సమయంలో చెప్పిన ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ హామీని అమలు చేస్తున్నట్టు స్పష్టమవుతోంది. మన ఎవరో మిత్రుడు కూడా అడిగారు, అన్న జాబ్ క్యాలెండర్ ఏమైంది, దాని మీద మీరేం ప్రశ్నించరా అని. నేను ప్రశ్నించాల్సిన అవసరం లేకుండానే ఉగాదికి జాబ్ క్యాలెండర్ రాబోతోంది. సో నిరుద్యోగ యువతకు ముందుగానే సమాచారం ఇచ్చి ప్రిపరేషన్కి వాళ్ళకి సరిపడే సమయం ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో కరెక్ట్గా టైమింగ్తో సహా ఈ క్యాలెండర్ని రూపొందించినట్టు తెలుస్తోంది. ఈ రిక్రూట్మెంట్లో భాగంగా అనేక శాఖల్లో ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ముఖ్యంగా విద్యాశాఖలో 3,000 మంది టీచర్లకి, అలాగే ఇంటర్మీడియట్ పోస్టులు. పోలీస్ శాఖలో 3,000 ఎస్ఐ, అలాగే కానిస్టేబుల్ పోస్టులు. విశ్వవిద్యాలయంలో 1,500 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులు. గ్రూప్ 1లో 100 పోస్టులు, గ్రూప్ 2లో 500 పోస్టులు కూడా ఈ జాబ్ క్యాలెండర్లో ఉన్నాయి. ఇలాగే ఇంజనీరింగ్ విభాగంలో కూడా అసిస్టెంట్ ఇంజనీర్ పోస్టులు 500, సంక్షేమ హాస్టల్లో 200 వార్డెన్ పోస్టులు, అటవీ శాఖలో 100 పోస్టులు దశల వారీగా ఈ జాబ్ క్యాలెండర్లో భర్తీ చేయబోతున్నారు. సో ఏ పోస్టుకి ఎప్పుడు నోటిఫికేషన్ వస్తుంది, పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారు, నియామకాలు ఎప్పుడు పూర్తి చేస్తారు అని పూర్తి షెడ్యూల్ ఈసారి జాబ్ క్యాలెండర్లో ఉండబోతుంది అనేది తెలుస్తున్నటువంటి సమాచారం. అలాగే దీంట్లో నియామక ప్రక్రియలో పూర్తి పారదర్శకత పెరగాలి, కోర్టు కేసులు లేకుండా, ఇతర అడ్డంకులు లేకుండా ఉండాలి. ఈ జాబ్ క్యాలెండర్ ప్రిపరేషన్ దానికి అనుకూలిస్తుంది అని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. దాదాపు 60కి పైగా ప్రభుత్వ విభాగాల నుంచి ఖాళీల వివరాలను అధికారులు ఇప్పటికే సేకరించారు. మార్చి నెలాఖరులోగా నోటిఫికేషన్ల షెడ్యూల్ ఖరారు చేసే అవకాశం కూడా ఉంది. ఈ గ్రూప్ పోస్టులకు సంబంధించి ఏపీపీఎస్సీ ద్వారా పోలీస్, అలాగే టీచర్ పోస్టులని సంబంధిత రిక్రూట్మెంట్ బోర్డుల ద్వారా భర్తీ చేస్తున్నారని తెలుస్తోంది. ఉగాది రోజున జాబ్ క్యాలెండర్ విడుదలైతే ఏప్రిల్ లేదా మే నెల నుంచి వరుసగా బ్యాక్ టు బ్యాక్ నోటిఫికేషన్స్ వచ్చేటువంటి అవకాశం కూడా ఉంది. నిరుద్యోగులకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం వేలాది మంది యువతకి కొత్త ఆశలు నింపే ముందడుగుగా మారుతుంది అనడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఇది ప్రస్తుతం ఉన్నటువంటి జాబ్ క్యాలెండర్ అప్డేట్. ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా.